మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఏదో చేసి గెలుస్తారు అనేసి అనేవారండి వైసీపీ నాయకులు. ఆ కార్యకర్తలు కూడా వాళ్ళందరూ అనేవారండి. మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారా ఏదో చేస్తారంటే 14,500 కోట్లు 700 కోట్లు అప్పుడు నాకు అర్థమైందండి. అది ఎలా ఏంటి సార్, ఆ విషయం ఏంటి అట్లా? ఏమండి, ఏదో చేసి గెలుతున్నట్టు ప్రజలకు ఏదైనా చేసి కదా గెలవాలి. ఏదైనా చేసి కదా ఓటు అడగాలి. ప్రజల సేవ చేసి. ఇప్పుడు అల్టిమేట్గా రాజకీయాల్లో మ్యానిపులేషన్స్, ఎలక్షనీరింగ్, సోషల్ ఇంజనీరింగ్ ఇలాంటివి ఏదన్నా ఉన్నాయనుకోండి, అది ఒక మంచి పాయసం మీద జీడిపప్పు కిస్మిస్ వేసినట్టు అంతే. అసలు ఏంటంటే కంటెంట్, అసలు పదార్థం ఏంటంటే ప్రజాభిమానం. అది లేకుండా మీరు ఎన్ని నగిషీలు చెక్కినా కానీ పని జరగదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పాలన అధికారంలో ఉన్నాడు. ఆయన చేయాల్సిన పని ఏంటి? ప్రజల అభిమానం పొందాలి. ఇతను మంచివాడు, ఇతను ఇంకోసారి రావాలి రా బాబు అని అందరూ అనుకోవాలి. వాళ్ళు అనుకుంటే సరిపోతుంది. ఎవరు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి దండుబళ్ళు మేయచ్చు అనుకుంటే కుదరదు. ప్రజలు అనుకోవాలి. ప్రజలు అనుకోవాలంటే ప్రజల అభిమానం సంపాదించాలి. అతను అన్ని అస్త్రాలు వాడేశాడు. కులం, మతం, ప్రాంతం, దుష్ప్రచారాలు, ఆత్మల్ని, ప్రేతాత్మల్ని అందరినీ వాడేసాడు. ఇటు 2019 ఎలక్షన్ ముందు. తర్వాత ఆయన ఏం చేయాలి? ఓరు బాబు నేను దొంగనే కానీ బాగానే ఎంచుకున్నారా బాబు వీళ్ళని మారిపోవాలి. వాల్మీకి ముందు వేటగాడు, అడవిలో క్రూర మృగాల్ని వేటాడేవాడు, సాధు జంతువుల్ని వేటాడేవాడు. కానీ అతనికి ఓ పక్షుల జంటని వేటాడినప్పుడు వాళ్ళు బాధ చూసి మారిపోయి వాల్మీకి అయిపోయాడు, రామాయణం రాసేసాడు. అంతకుముందు ఎంత క్రూర స్వభావం ఉన్నా తర్వాత మారిపోయాడు కదా. అలాగే ఇతను కూడా ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు దొబ్బేసినా, జైల్లో ఉన్నా, ఎలాంటి క్రూర స్వభావం ఉన్నా, ఎలాంటి ఈర్ష్యాద్వేషాలతో నలిగిపోతున్నా, కుమిలిపోతున్నా, ప్రజలు ఇంత అభిమానం చూపించేటప్పటికి ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. అప్పుడు ఏం చేయాలి? ప్రజల పట్ల ప్రేమగా, అభిమానంగా, ఎంతో గౌరవంగా నన్ను ఈ సీట్లో కూర్చోబెట్టారు కాబట్టి ఎంతో కొంత ఇవ్వాలి వెనక్కి. అవునా కదా? ఇచ్చాడా? ఏమి ఇచ్చాడు? అంటే 2,70,000 కోట్లు ఇచ్చాను అంటున్నారండి. 2,70,000 కోట్లు మరి 11 లక్షల కోట్లు తెచ్చి 2,70,000 కోట్లు ఇస్తామేంటి? మిగతా డబ్బు ఏం చేశాడు? ఎవరికి ఇచ్చాడు? అలా అంటారా? మరి అంతే కదా. పోనీ 2,70,000 కోట్లు వాళ్ళు బాబు సొమ్ము ఇచ్చాడా? బాబు సొమ్ము వాళ్ళ తాత, భారతీయ సిమెంట్ సాక్షి కాదండి, వాళ్ళ తాత ఇచ్చిన ఆస్తి అమ్మేసి మరి ఇదిగో బాబు ముత్తు సినిమాలో రజనీకాంత్ లాగా ఇచ్చేసి వెళ్ళిపోతే ఓరు బాబు బలి దేవుడు అనుకోవచ్చు. ముత్తు సినిమా చూసారు మీరు? అందులో రజనీకాంత్ ఏం చేస్తాడు? గట్ట పెంచుకుంటాడు పెద్ద రజనీకాంత్. మొత్తం ఆస్తి అంతా కొడుకు కూడా లేకుండా ప్రజలకు ఇచ్చేసి పోతాడు. కాబట్టి దేవుడు అయ్యాడు. అది సినిమా కథ అయినా ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్. ఒక్కొక్కసారి వాస్తవం కల్పన కన్నా విచిత్రంగానూ ఒక అద్భుతంగానే కనిపిస్తుంది. కాబట్టి ఇతను ప్రజల సొమ్ము ప్రజలకు ఇవ్వడానికి ఊరు పసుపు, ఊరు కుంకుమతో పేరెంటం చేసినప్పుడు అది సద్వినియోగం చేయాలి. నువ్వు ట్రస్టీ మాత్రమే, నువ్వు దానికి యజమానివి కాదు. ఈ ఆస్తులకి ప్రజల సొమ్ముకి యజమానివి కాదు. నువ్వు ట్రస్టీ, ధర్మకర్త, వాడు ప్రతినిధి, రిప్రజెంటేషన్, మనకి పీపుల్స్ రిప్రజెంటేషన్ అవుతుంది. వీఆర్ పబ్లిక్, హీ ఈజ్ ఆల్సో సర్వెంట్, పబ్లిక్ సర్వెంట్. అటువంటిప్పుడు నువ్వు దాని మీద యాజమాన్య హక్కులు ఎలా ఉంటాయి నీకు? ఇచ్చాడు. ఎవడవలేదు చెప్పండి? ఎవడవలేదు? ఇందిరాగాంధీ గారి నుంచి మొదలెడితే ఎన్టీ రామారావు గారు అందరూ ఇచ్చుకుంటారు. కిరణ్ కుమార్, రోసయ్య గారు కూడా ఇచ్చాడు కదా. నిన్న కాకమని చంద్రబాబు గారు బ్రహ్మాండంగా ఇచ్చాడు కదా. రేపు ఇంకా ఇస్తానంటున్నాడు కదా. ఇవ్వటం అనేటువంటిది అభ్యాసం, ఇచ్చి తీరాలి. ఎవరి కోసం ఇస్తారు? ప్రజల హక్కు అది. సంక్షేమం ప్రజల హక్కు. ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళని మిగతా సమాజంతో తీసుకురావడం కోసం చేయూతనిచ్చి తీరాలి. తల్లికి కూడెడతాం ఊరికి ఉపకారమా? మీ అమ్మకి మీరు అన్నం పెడతాం నాగేటి ఉపకారం? మీరు పెట్టి తీరాలి కదా, బాధ్యత కదా అది. అవును కదా. దాన్ని మరి పెద్ద గొప్పగా బ్రహ్మ విద్య అన్నట్టు చెప్తాడేంటి? ఇంకేం చేసావు? పోలవరం పూర్తి చేసావా? 5 సంవత్సరాల టైము. చంద్రబాబు గారు 2 సంవత్సరాల్లో 70% పూర్తి చేసాడు. 2 సంవత్సరాలే. అక్టోబర్ 2017 అక్టోబర్లో మొదలుపెట్టి నవయుగ వాళ్ళకి అప్పచెప్పి 19 మార్చి ఆయన దిగిపోయే టైంకి, ఎలక్షన్ వచ్చే టైంకి 72% పూర్తయింది. మిగతా 20%, 30% పూర్తి చేస్తా. నీకు 5 ఏళ్ళు చాలలేదు కదా నీకు. మళ్ళీ ఎప్పుడో అంటున్నాడు. అమరావతి నువ్వేం చెప్పు, ఏం చేసావు?
3 రాజధానులు ఇచ్చాను అన్నారు. అదే నువ్వేం చెప్పొచ్చో ఏం చేసావు, పచ్చి మోసం కదా, వాళ్ళకి వెన్నుపోటు పొడిచావు కదా, వాళ్ళ ఆవేదనకి ఆక్రోశానికి రోషానికి పౌరుషానికి రగిల్చిపోయేలా చేసావు కదా, నువ్వు వాళ్ళని కించపరిచావు కదా, జుగుప్సాగరంగా మాట్లాడారు కదా, వేధించారు కదా, వెంటాడారు కదా, దాడులు చేశారు కదా, ఆటంకాలు అడ్డంకులు, వాళ్ళు ఎంత హింస పెట్టేశారు. ఇక్కడ వాళ్ళు చేసిన పాపం పెట్టి భూములు ఎత్తుమా, ఆ పాపం శాపంలాగా అంటాడు నిన్ను. అంటే ఈ ఎలక్షన్ కమిషన్కి 14,700 కోట్లు ఎంతో ఉందండి, అది డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్తే కోర్టు ఒప్పుకోలేదండి. మీరు పూర్తిగా దీని మీద ఎలాగంటే అతను బటన్ నొక్కుతూ ఉంటాడు పథకాలు. ఆ బటన్ ఎప్పుడు నొక్కాడు, ఈ జనవరి 23 కొన్ని నొక్కాడు, మార్చి ఫస్ట్ వీక్లో కొన్ని నొక్కాడు. ఎలక్షన్ కోడ్ వస్తుంది, సమీపంలో ఎలక్షన్స్ ఉన్నాయి, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఇవన్నీ కుదరదు అని తెలుసు కదా వాళ్ళకి, తెలుసు, అవన్నీ ముందే ముగించాలి కదా. మరి ఎందుకు ముగించలేదు? పైగా బటన్ నొక్కిన వెంటనే పడాలి కదా. మీరు 1 కేజీ మామిడికాయలు కొనుక్కున్నారు, మామిడికాయలు సీజన్ కదా, మీరు ట్రెక్ మన నొక్కేస్తారు కదా, అది పట్టుకుని ఫోన్ ఇచ్చుకున్నారు, తర్వాత 3 నెలల తర్వాత వస్తాయంటాడు, ఒప్పుకుంటాడా? ఎలా పెట్టాలి అంటాడు అంట. అవునండి, అంటే ప్రజలు అనలేరన్న. అలాంటిది నువ్వు బటన్ నొక్కి నాళ్ళు ఎందుకు నీ మీద 420 కేసు పెట్టావు, నువ్వు 420 చీటింగ్ అంటారా? చీటింగ్ కదా. నువ్వు బటన్ నొక్కాను, డబ్బులు వచ్చింది, పేపర్ యాడ్లు ఇచ్చేసుకున్న తర్వాత అది జరగలేదంటే 420కి చీటింగ్ చేసినట్టు కదా. దాన్ని ఇప్పుడు మేము ఎలక్షన్ ముందు వాడేద్దాం, డబ్బులు ఇచ్చేసుకునేసుకుందాం అన్న. ప్రజలు తింగిరి వాళ్ళు, వాళ్ళకి తెలియదా? సరే ఇప్పుడు ఇద్దాం అనుకున్నాడు. ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా అడుగుద్ది. చీఫ్ సెక్రటరీతో సహా అందరూ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటారు. వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు మూసుకుని పాటించాలా. అది పాటించకుండా డబ్బులు వేస్తారు. అసలే పెన్షన్ విషయంలో 5 తిరిగి అతను ఇష్టం చేసాడు. జగన్మోహన్ రెడ్డి తొత్తుగా వ్యవహరించాడు. ప్రతిపక్షాల మీద తొయ్యటానికి అతను ఎంప్లాయ్ కదా. అటువంటిప్పుడు అంత గోల ఉండి అంత గజ్జి ఉంటే, జగన్ అంటే ప్రేమ ఉంటే రాజీనామా చేసేసి దమ్ముగా ధైర్యంగా కండువ వేసుకుని పనిచేయాలి పార్టీకి. ఇంటింటికి పాంప్లెట్లు పంచి ఓటేయండి మళ్ళీ మూడు కానీ చెప్పాడు కదా, అవునా కదా. అంతేగాని ప్రభుత్వ పదవిలో ఉంటా, చీఫ్ సెక్రటరీగా మంచి బాధ్యత వహిస్తా, ఇలాంటి పనులు ఏంటి అందుకున్నాడు. ప్రశ్నలు వేశారు, ఇన్నాళ్ళు ఎందుకు చేశారు మీరు, డబ్బులు అప్పుడే వేయాలి కదా, అసలు అప్పుడు ఈ మధ్యకాలంలో లేని డబ్బు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది మీకు, ఎవరిని కొల్లగొట్టేశారని అడిగారు. కోర్టుకు వెళ్తాం ఏంటి, కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే ఆయన కూడా ఇవాళ ఇచ్చేయాలి, ఇప్పుడే ఇచ్చేయాలి అంటాడు ఆయన. ఆ టైం పెట్టి దానికి మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్తే ఇవన్నీ కాదా చేతలు పండ ఎలక్షన్ అయిపోయిందో చూసుకున్నాం జూన్లో అన్నారు. వాళ్ళు మాత్రం ఏమన్నారు, ఎలక్షన్ కమిషన్ 13వ తారీఖు ఎలక్షన్ అయిపోతే 14 మేము ఒక రోజులో 4 నెలలు 3 నెలలు ఆగినాడు. ఒక రోజు 24 గంటలు ఆగలేరు ప్రజలు. అంటే ఆయన ఉద్దేశం వేరులేండి, జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం వేరు. ఏంటి ఉద్దేశం అంటే ముందు వెంటనే అంటే ఎలక్షన్ ముందు ఇస్తే జ్ఞాపకం పెట్టుకుంటారని. ఎందుకు జ్ఞాపకం పెట్టుకుంటారు? మరి ఈపి చెట్లు కూడా ఏం జ్ఞాపకం ఉండదా? మీరు మంచి మిఠాయి పెట్టింది గుర్తుంటుందా ఉండదా? కానీ ఈపి మీద చర్చేసారు అనుకోండి, ఈ అబ్బాయి ఉన్నట అతను పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, స్నాక్స్, రాత్రి పలావ్ పెట్టించి జైలు 500 పెట్టి వెళ్ళిపోయే ముందు ఇలా లాభి బొమ్మే కొట్టండి, ఏం చేస్తాడు చూద్దాం. ఏది గుర్తుంటుంది అతనికి? రేపు పొద్దున్న మీ సంగతి చూడాలనుకుంటాడు. అంతే, సింపుల్ అయిపోయింది కదా. ఇవన్నీ చేయడంతో పాటు మర్యాద గౌరవం కూడా ఇచ్చి ఇంటికి జాతీయ వెళ్ళరా బాబు, నీకు రిక్షా డబ్బులు, ఆటో డబ్బులు ఉండలేదు, కార్ డబ్బులు ఉండలేదు అని జైలు చేసి పడితే ఇది చాలా మంచి చూడరు అనుకుంటాడు. అంతేగాని పెడితే తింటారు, కొడితే పడతారా? అంతే, అయిపోయింది కదా ఎలక్షన్. ఇంకేముంది ఎలక్షన్, జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోతాడు, బట్టలు సర్దుకున్నాడు, ఆల్రెడీ అతను రెడీగా ఉన్నాడు, అతను వెళ్ళిపోతాను. పిచ్చోళ్ళు, తిమ్మిరోళ్ళు, సన్నాసులు ఇంకా మళ్ళీ వస్తాడు అంటున్నారు. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీకు చెప్పాలి. ఒక చోట భోజనం వెళ్ళినాం, నేను ఇంకో 4-5 మిత్ర బృందం. మా ఎదురుగుండా ఇంత బాగున్నవాడు, దిట్టంగా దుక్కలా ఉన్నవాడు ఉన్నాడు, 7 ఎన్నో ఉండవు. ఫోన్ చేస్తున్నాడు, మేమేదో మాట్లాడుకుంటున్నాం. మీరు ఆంధ్రానా అన్నాడు. అవునండి అన్న. మళ్ళీ జగనే వస్తాడండి. నేను టీడీపీ కోటేస్తాను కానీ మళ్ళీ జగనే వస్తాడండి అన్నాడు. అదేంటన్నా, నేను టీడీపీకి సర్వే చేశాను కానీ మళ్ళీ జగనే వస్తాడని వచ్చిందండి అన్న తర్వాత, మేము ఎవరన్నా తెలుసా నీకు అని అడిగాను. నువ్వు టీడీపీ సర్వే చేసావు కదా, మేము ఎవరన్నా తెలుసా అంటే ఎవరు తెలియదు అన్నాడు. దీన్ని బట్టి టీడీపీ పరిస్థితి అర్థమైంది, నిజంగా నిన్ను వాళ్ళు సర్వేకి పెట్టుకుని ఉంటే కనుక అది అంత దద్దమ్మ పార్టీయో అని చెప్పి అన్నాను నేను. అంతే కదా, మేము ఎవరో తెలియనోడు రాజకీయాల్లో ఉన్నాడు, ఆవిడకి తెలియదు, ఉండరు. మంచి కానీ చెడు కానీ మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, అనుకూలంగా ఉండే వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు.
కానీ మేము ఎవరో తెలుస్తాం కదా రాజకీయాలు కొంచెం ఆసక్తి అవును. ఉన్నవాడికి వీళ్ళు ఇదేనే ఏ సర్వే చేసి ఉంటాడో. ఉమ్, నేను అప్పుడు వాడికి ఏం చెప్పానంటే, ఇప్పుడు నా దగ్గర అంటే అన్నావు కానీ ఉమ్, మీరు అది పట్టించుకోం, మేము పెద్దవాళ్ళం కాబట్టి మేము ఆంధ్రాలో వెళ్ళి ఏ టీ స్టాల్ దగ్గర ఉండి ఇలా భోంచేస్తాను అంటే కుమ్మేస్తారా బాబు నిన్ను, ఉమ్, ఏం చేసేడని వస్తాడు రా అని దవడమే కూడా వస్తాడు నిన్ను, అప్పుడు నువ్వేం చెప్తావు అని అడిగిన. ఉమ్, అంతే కదా, మళ్ళీ వస్తాడు ఎలా వస్తాడు, ఉమ్, దానికి రీజన్ ఉండాలి కదా. అవును. మీ ఐప్యాక్ మీ ఉమ్, దొండిపాళెం బ్యాచ్ టెక్నిక్లు మాకు తెలియదు అనుకోకుండా ఇలా 10 మంది మనం కూర్చున్న చోట ఉమ్, మళ్ళీ వస్తాడండి, అతనే వస్తాడంట. ఉమ్, పైగా నువ్వు టీడీపీకి ఓటేస్తావా, టీడీపీకి ఓటేసి కూడా జగన్ వస్తాడని కల్లో కూడా అనుకోడు, ఉమ్, ఒకవేళ వచ్చినా రాపోయినా కానీ ఉమ్, ఇలాంటి యాషాలు మా దగ్గర ఎక్కడ పోబట్టి శుభ్రంగా ఆ కోపంలో ఇంకా 2 బేసిన్లు అన్న తినేసాడు. ఉమ్. అసలు దిట్టంగా ఇంకా వెయిట్ మన దెబ్బకాడికి ఈ లోపల ఉన్నదంతా అరిగిపోయి మళ్ళీ ఇంకా తెచ్చామని మేము ఉండగానే చూసాం. మేము వెళ్ళేటప్పటికే సగం అన్నం తినేసి ఉన్నాడు అక్కడ, ఒక్కడే ఏమైపోయాడో కానీ పాపం. మేము వెళ్ళేటప్పుడు సగం తినేసాడు, మళ్ళీ నాన్ వెజ్ అది తెప్పించుకున్నాడు. మా దెబ్బకే ఇంకో 2 బేసిన్లు మేము చూస్తుండగా మేము చేయగొట్టుకుని బయటలు వేసుకెళ్ళిపోయే లోపల అడుగు 2 బేసిన్లు అన్నం తినేస్తున్నాడు. ఇలా ఉంటాయండి వాళ్ళ టెక్నిక్లు. ఎందుకంటే దింపుడు కళ్ళు ఆశ, ఏదో మీరు అన్నట్టు ఏదో రకంగా చేస్తామంటే ఇది అనమాట, ఏదో రకంగా చేస్తామంటే ఇవన్నీ ఎప్పుడు ఫలిస్తాయి, నువ్వు అధికారంలో రాకముందు, నీ అసలు స్వరూపం చూడకముందు, నీ వికృత స్వభావం, నీ చేష్టలు, నీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, చట్ట వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేక వ్యవహారాల్లో కోర్టులు బేఖాతరు చేయటం, ముదనష్టపు ఆలోచనలు ఇవన్నీ చూడకముందు ఏదో అనుకుంటారు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా గదిలో దయ్యం ఉన్న తర్వాత ఆ గదిలోకి ఎవడెళ్తాడండి ఇంకా. అవునండి, అర్థమైందా, అది బూత్ బంగ్లా అని అన్న తర్వాత ఎవడెళ్తాడో ఎవరెళ్తారు. అది పరిస్థితి. ఇదండి అడిసిమెల్లి శ్రీనివాసరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.